అతను ఒక 60 ఏళ్ల వృద్ధుడు. 4 ఏళ్ల క్రితం అతని భార్య కూడా చనిపోయింది. కృష్ణారామ అంటూ ఉండగా కామ కోరికలతో రెచ్చిపోయాడు. ఊళ్ళో కనిపించిన ప్రతి అమాయకపు మహిళలను వేధింపులకు గురిచేసి లైంగికంగా అనుభవించాడు. మహిళల మానం తీసే ఇలాంటి వాడిని మట్టిలో కలిపేయాలని 6 బాధితులు నిర్ణయం తీసుకున్నారు. మరికొంతమందితో కలిసి నేరుగా ఆ కామాంధుడి ఇంటికి వెళ్లి నచ్చినట్లుగా కొట్టి బతికుండగానే తగలబెట్టేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే, ఈ ఘటన ఒడిస్సాలో చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడి భార్య 4 ఏళ్ల క్రితమే చనిపోయింది. అయితే అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న అతనిలో కామాంధుడు బయటకు లేచాడు. ఊళ్ళో కనిపించిన ప్రతి మహిళపై కన్నేసి అనుభవించాలని అనుకునేవాడు. ఒంటరిగా కనిపిస్తే చాలు వారి దగ్గర కామాన్ని చూపించేవాడు. ఇష్టం వచ్చినట్లుగా అసభ్యంగా ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు. అర్ధరాత్రులు ఎవరైనా ఒంటరిగా ఉన్నారని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళి మరీ అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా 5 మహిళలపై అత్యాచారం చేశాడు. పరువు పోతుందని బాధితులు లోపలే బాధను దాచుకున్నారు. ఇక జూన్ 3వ తేదీన ఓ 52 ఏళ్ల వివాహితపై కూడా ఈ కామవృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం మిగతా బాధితులు కూడా తెలియడంతో అతన్ని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేరుగా నిందితుడి ఇంటికి వెళ్లి అతనిపై దాడికి దిగారు. ఒళ్లంతా కుల్లబడిచారు. అంతా కలిసి అతన్ని తన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఓ చెట్టుకు కట్టేసి బతికుండగానే నిప్పు పెట్టి మరీ చంపేశారు. మృతుడి జాడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఇదంతా బయటపడింది. ఇక విచారణలో బాధిత మహిళలు నిజాన్ని ఒప్పుకున్నారు. హత్య చేసిన 6 మహిళలు సహా వారికి సహకరించిన మరో 2 మహిళలు, పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు.